నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పద్యపఠనం ద్వారా విద్యార్థుల జ్ఞాపక శక్తిని పెంపొందించవచ్చు. ప్రముఖ ఆడిటర్ చాపల సుబ్రహ్మణ్యం. అమరావతి అభివృద్ధి అనే అంశంపై నిర్వహించిన ఫోటోగ్రఫీ పోటీలలో బంగారు పతకాన్ని సాధించిన ముత్తాయిపాలెం గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ నాగరాజు. సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలను నడపరాదు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ డివి రంగారావు. అమరావతిని మనం గట్టెక్కించే పరిస్థితికి వచ్చామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అదేవిధంగా పోలవరానికి ప్రాణం పోసే పరిస్థితికి వచ్చామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ ఇచ్చారని, విశాఖ ఉక్కు కర్మాగారానికి 11,440 కోట్లు కేంద్రం ఇచ్చి ఆదుకుందన్నారు. ఇవన్నీ మన ఎన్డీఏ ప్రభుత్వం వల్లే సాధ్యమవుతున్నాయన్నారు. ఆర్థిక అసమానతలు లేని సమాజం కోసం నిరంతరం పనిచేస్తామని పేర్కొన్నారు. ఈరోజు కష్టాలన్నీ తీరిపోయే పరిస్థితికి వస్తున్నాం కానీ పూర్తిగా తీరిపోలేదు. అందుకే మీరు ఒకసారి ఆలోచిస్తే అమరావతి ప్రాజెక్ట్ ని మళ్లీ ఒకసారి అమరావతిని మనం గట్టెక్కిచ్చే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్కన పోలవరానికి ప్రాణం పోసే పరిస్థితికి వచ్చాం. విశాఖపట్నం రైల్వే జోన్ ఇచ్చారు. ఇంకో పక్కన నిన్ననే మీరు చూస్తే విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని పోరాటం చేస్తే అది కూడా కన్నుమరుగయ్యే పరిస్థితి వస్తే కేంద్రం ఆదుకున్నారంటే అది ఒక చరిత్ర. ఆ చరిత్ర ఎన్డీఏ వల్లనే సాధ్యం గాని వేరే వల్ల కాదని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు అభివృద్ధి జరుగుతా ఉంది. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో కూడా మీకు అండగా ఉంటాం. నేను అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన నాందిగా మాట్లాడాను. ఎన్నికల్లో ఈ విషయమే చెప్పాను. నన్ను నమ్మారు, మా కూటమిని నమ్మారు. నన్ను, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీని నమ్మారు, నరేంద్ర మోడీ గారిని నమ్మారు. మీరందరూ ఓట్లేశారు. ఈ రోజు మీ రుణం తీర్చుకుని కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ రోజు మీరు చూస్తే అభివృద్ధిని పట్టాలెక్కించాం. ఎక్కడికక్కడ ఒక్కొక్క పని చేసుకుంటూ ముందుకు పోతున్నాం. రాయలసీమలో గాని, రాష్ట్రంలో గాని నేషనల్ హైవేస్ అన్ని 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3 ఏళ్లలో పూర్తి చేస్తున్నాం. 70,000 కోట్ల రూపాయల రైల్వే లైన్స్ అన్ని, రైల్వే స్టేషన్స్ అన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకున్నాం. నిన్ననే అనౌన్స్ చేశాను. జీఎస్డీపీ అంటే మన తలసరి ఆదాయం పెంచడం. ఈ రోజు 12.94% వచ్చింది. నేను ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ తయారు చేశాను. అందులో 15% పెరగాలి. 15% పెంచుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో ఎవ్వరూ పేదవాళ్లు లేకుండా అందరికి దగ్గర డబ్బులుండే విధానానికి నేను ఆలోచిస్తున్నా. పేదరికం లేని సమాజం ఎన్టీ రామారావు గారి కళ. దాన్ని జయప్రదం చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడుపరాదని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ డివి రంగారావు అన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా బాపట్ల జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు మరియు పోలీస్ సిబ్బంది సంయుక్తంగా హెల్మెట్ ధరించడంపై వాహన సదస్సు నిర్వహించారు. వాహన చోదకులు హెల్మెట్ ధరించడం ప్రాణాలను కాపాడుకోవచ్చని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ డివి రంగారావు పేర్కొన్నారు. ఎడమ వైపు నుంచి ఓవర్టేక్ చేయొద్దని సూచించారు. ఏ డైరెక్షన్లో వెళ్తున్నారో వెనుక వచ్చే వాహనదారులకు తెలియాలని, అందువల్ల సిగ్నల్స్ వేయాలన్నారు. వాహనాలు నడిపేటప్పుడు ఎడమ వైపు మాత్రమే ఉండే విధంగా చూసుకోవాలన్నారు. బాపట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పక పాటించాలని, వాహన చోదకులు హెల్మెట్ ధరించి మోటార్ సైకిల్ పై 2 మాత్రమే ప్రయాణం చేయాలని, మద్యం తాగి వాహనం నడపరాదన్నారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రసన్న కుమారి మాట్లాడుతూ వాహన చోదకులు విధిగా ట్రాఫిక్ నియమాలను పాటించి వాహనాలను నడపాలని అన్నారు. మన బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి హైవే రోడ్డులో విలేజ్లకు వెళ్లే మార్గాలు కలుపుతూ ఏర్పాటు చేశారని, అలాంటి జంక్షన్ల వద్ద ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రమాదాలను నివారించడానికి సహాయపడాలన్నారు. తల్లిదండ్రులు చిన్నపిల్లలకు వాహనాలను నడుపుడుకు ఇవ్వరాదన్నారు. అదేవిధంగా హెల్మెట్ అనేది శ్రీరామ రక్ష లాంటిదని, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంకమరావు, కిషోర్ బాబు, రహదారి భద్రతా రవాణా శాఖ ప్రభుత్వ డాక్టర్ నరేంద్ర, రవాణా శాఖ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, వాహన చోదకులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఈరోజు
ఈ సెంటర్ నందు ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. మరీ ముఖ్యంగా ఇది హెల్మెట్స్ అవేర్నెస్ అనేది పెట్టడం ప్రతి ఒక్కరికి కూడా ఇది వెరీ ఇంపార్టెంట్ నీడ్. ఎందుకంటే ఎక్కడైనా ప్రతి ఒక్క ఇంట్లో 2-3 బైకులు ఉన్నాయి. అందరూ కూడా వితౌట్ హెల్మెట్ జర్నీ చేస్తూ ఉన్నారు. మనకు వచ్చేటువంటి యాక్సిడెంట్ కేసెస్లు అన్నింటిలో కూడా మోస్ట్ ఆఫ్ ది కేసెస్ వితౌట్ హెల్మెట్ వల్లనే హెడ్ ఇంజరీ అయ్యి మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ హెల్మెట్స్ పెట్టుకోవడం కనుక అలవాటు చేసుకున్నట్లయితే మీరు హెల్మెట్ లేకుండా బయటకు వెళ్ళాలంటే వెళ్ళలేరు. అలవాటు కాకపోవడం వలన మీరు హెల్మెట్ మనం యూజ్ చేయలేకపోతున్నాం. అది ఖచ్చితంగా ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు కవచంలాగా ఉపయోగపడుతుంది. ఇది దయచేసి అందరూ అర్థం చేసుకొని ఈ ప్రాణాలను రక్షించుకోవాలి. డిపార్ట్మెంట్ అందరూ కూడా మేము జాయింట్ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు మాకు అవగాహన వచ్చిన విషయాలు ఏంటంటే 2 వీలర్స్ నడిపే వాళ్ళలో ఎక్కువ శాతం మంది హెల్మెట్ పెట్టుకోకపోవటం వల్ల హెడ్ ఇంజరీ వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు. అందువల్ల మా యొక్క ముఖ్య ఉద్దేశం రవాణా శాఖ కానీ లేక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2 వీలర్పై నడిపే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేసినట్టయితే క్షేమంగా మీ గమ్యస్థానాలు చేరొచ్చు. దాంట్లో భాగంగా గత 5-6 నెలల నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రవాణా శాఖ వాళ్ళు బాపట్ల టౌన్లో అనేక సార్లు కూడా మేము హెల్మెట్ అవగాహనపై ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా చాలామందిలో మార్పు రావట్లేదు. దయచేసి ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరం కూడా నూతన సంవత్సరంలో కొన్ని గోల్స్ మనము పెట్టుకుంటాము. ఈ న్యూ ఇయర్ మనం అలా ఉండాలా, మనం ఇలా చేంజ్ అవ్వాలా, కొన్ని అనేవి ప్రతి ఒక్కరు కూడా న్యూ ఇయర్లో మనలో మార్పు కోరుకోవడానికి కొన్ని విషయాలు మనం నిర్ధారించుకుంటాం, మనం ఫిక్స్ చేసుకుంటాం. దాంట్లో భాగంగా రోడ్డు ప్రమాదాల్లో మనం బాధితులు కాకుండా ఇతరులు రోడ్డు ప్రమాదాల వల్ల గాయపడకుండా ఉండాలంటే తప్పనిసరిగా 2 వీలర్ నడిపే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకొని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓవర్టేకింగ్ కానీ ఓవర్టేకింగ్ అలౌ చేయడానికి కన్వీనియంట్గా ఉందో అటువంటి చోట్ల మాత్రమే ఓవర్టేకింగ్ చేయాలి. ఎప్పుడు కూడా ఎడమ వైపు నుంచి కూడా మీరు ఓవర్టేక్ చేయొద్దు, కుడి వైపు నుంచి మాత్రమే ఓవర్టేక్ చేయండి. రోడ్ల మీద వాహనాలు నడిపేటప్పుడు కీప్ లెఫ్ట్ అంటే ఎడమ వైపున మాత్రమే మీరు ఉండేలాగా చూసుకోండి. తప్పనిసరిగా మీరు టర్నింగ్ తిరిగినప్పుడు సిగ్నల్ యూటిలైజ్ చేయడం అనేది అలవాటు చేసుకోండి. మీరు రైట్ టర్న్ జరుగుతుంటే మీరు వెనక వచ్చేవారికి కానీ మీ ఆపోజిట్ వచ్చే వాహనాలకు కానీ మీరు ఏ డైరెక్షన్లో ప్రయాణిస్తున్నారో అందరూ తెలియటం వల్ల ఏమవుతుందంటే మీరు ఏదైనా యూటర్న్ తీసుకునేటప్పుడు కానీ రైట్ టర్న్ లెఫ్ట్ టర్న్ తిరిగేటప్పుడు కానీ మీకు ఆపోజిట్ వచ్చే వెహికల్స్ కానీ వెనక నుంచి వచ్చే వెహికల్స్ కానీ మిమ్మల్ని హిట్ చేసి యాక్సిడెంట్ జరిగే అవకాశం లేకుండా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా తప్పకుండా మీ యొక్క వెహికల్స్ యొక్క కండిషన్తో పాటు వెహికల్కి ఉండవలసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇన్సూరెన్స్ కానీ పొల్యూషన్ కానీ మీ డ్రైవింగ్ సర్టిఫికేట్లు కానీ అన్నీ కూడా వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఉండేలాగా చూసుకోండి. అలాగే రహదారి యొక్క భద్రతా నియమ నిబంధనలు పాటిస్తూ మీరందరూ కూడా క్షేమంగా మీ గమ్యస్థానాలు నిత్య జీవితంలో ప్రతిరోజు కూడా అందరూ ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. 60% అంటే అవుట్ ఆఫ్ 100 యాక్సిడెంట్స్ మేము అబ్జర్వ్ చేస్తే 100 కేసెస్లో 60% యాక్సిడెంట్స్ ఓన్లీ హెల్మెట్ అంటే 2 వీలరిస్టులు ఎక్కువగా ఉన్నారు. సో 2 వీలర్ డ్రైవింగ్ చేయడం తప్పేమీ కాదు. డ్రైవింగ్ చేస్తూ రోడ్ రూల్స్ని ఫాలో అవుతూ మరీ ముఖ్యంగా మనకి సేఫ్టీ వెపన్ ఏంటి అంటే హెల్మెట్ 2 వీలర్స్కి. సో హెల్మెట్ ధరించి ప్రయాణం చేస్తూ ఏదన్నా అనుకోకుండా అకస్మాత్తుగా జరిగే చర్యని యాక్సిడెంట్ అంటారు. సో అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మనము సెల్ఫ్ డిఫెన్స్ ఉండాలి అంటే ఖచ్చితంగా మనకి హెల్మెట్ మనకి శ్రీరామ రక్ష. ప్రతి ఒక్కరు ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్స్ యూత్ ఎక్కువగా యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటున్నారు. ఓవర్ స్పీడింగ్, హెల్మెట్ లేకపోవడం, ఈ 2 రీజన్స్ వల్ల ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అలాగే లైన్ డిసిప్లిన్ సార్ చెప్పినట్లు, సిఏ గారు చెప్పినట్లు లైన్ డిసిప్లిన్ మనం ఫాలో అవ్వట్లే. ఎక్కువ మంది నేను ఫైండ్అవుట్ చేసింది ముందు వెహికల్ వెళ్తుంటే ఏం వెహికల్ ముందు ఉంటే వీళ్ళు స్లోగా వెళ్తున్నారనే అబ్జర్వేషన్ లేకుండా రాంగ్ సైడ్ ఓవర్టేకింగ్ వల్ల ముఖ్యంగా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అలాగే 2 లైన్స్ లేనప్పుడు సింగిల్ లైన్లో జర్నీ చేస్తున్నప్పుడు ఎదురు వెహికల్ టిప్పర్ ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చారు అనేది అసలు ఆపోజిట్ వెహికల్ ఇచ్చే సిగ్నల్స్ ఏమాత్రం పాటించకుండా వాళ్ళు వెళ్ళాలి అనుకున్న వేలోనే వెళ్ళి ఎటువంటి కాషనరీ సైన్ బోర్డులు కానీ అబ్జర్వేషన్ లేకుండా వెళ్ళడం వల్ల మేజర్ యాక్సిడెంట్లు అవుతున్నాయి.
అమరావతి ఫోటో ఫెస్టివల్ 2025 అమరావతి అభివృద్ధి అన్న అంశంపై ఫోటోగ్రఫీ పోటీలను అమరావతి ఫెస్టివల్ సొసైటీ వారు ఇండియన్ ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫీ కౌన్సిల్ మరియు ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా జనవరి 2025లో నిర్వహించిన ఫోటోగ్రఫీ పోటీలలో బాపట్ల మండలం ముత్తాయిపాలెం గ్రామానికి చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ పవన్ డిజిటల్ స్టూడియో అధినేత డాక్టర్ పివిఎస్ నాగరాజు బెస్ట్ ఇమేజ్ అవార్డు మరియు బంగారు పతకం సాధించారు. ఈ అవార్డును విజయవాడలో గల బాలోత్సవ భవన్లో జరిగిన అవార్డు ఫంక్షన్లో అమరావతి ఫెస్టివల్ సొసైటీ చైర్మన్ డాక్టర్ కె పట్టాభిరామయ్య, ఫోటో కాంటెస్ట్ చైర్మన్ డాక్టర్ జి సురేంద్ర చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐఐపిసి డిజిటల్ ఫోటో జర్నలిజం విభాగం చైర్మన్ తమ్మ శ్రీనివాసరెడ్డి, గోళ్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాపట్ల ఫోటోగ్రాఫర్ సభ్యులు నాగరాజును అభినందించారు. లో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ యొక్క రీఓపెనింగ్ మీద తను పంపించాడు. తర్వాత వి రూబెన్ బాపట్ల పట్టణంలో రాజీవ్ గాంధీ కాలనీ 3వ వార్డులో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛతా దివాస్ కార్యక్రమం నిర్వహించారు. ర్యాలీలో జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్రవర్మ, బాపట్ల రెవెన్యూ డివిజన్ అధికారి గ్లోరియా, బీసీ సంక్షేమ శాఖ అధికారి శివలీల, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, డిఎస్ఎస్ కృష్ణారెడ్డి, తహసీల్దార్ సలీమా, రెడ్ క్రాస్ నారాయణ భట్టు, బాపట్ల మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ కరుణ, మెప్మా సుబ్రహ్మణ్యం, ఏఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తరతరాలుగా వస్తున్న అలవాట్లు త్వరగా పోవు. మంచి అలవాట్లు పాటించేందుకు చాలా సమయం పడుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. చెడు ఆలోచనలు, చెడు పనులు చేయకుండా మన మైండ్ను నిత్యం మనమే కంట్రోల్ చేయాలని పిలుపునిచ్చారు. ఇల్లు పరిసరాలు బాగుంటేనే మంచి ఆలోచనలు వస్తాయన్నారు. ఆహ్లాదకర వాతావరణం ఉంటేనే ఏదైనా సాధించగలమన్నారు. పని ప్రాంతాన్ని కూడా అందరూ శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. 5 ప్రిన్సిపల్స్ పెట్టాం. ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాల్సిన విషయం ఒకటి, మీ మైండ్ ప్యూరిఫికేషన్. మనకుండే సమస్యలన్నిటికీ కారణం మన మైండే. ఎంతటి వాళ్ళైనా సరే ఒకసారి చెడు ఆలోచన రావడం, చెడు పనులు చేయడం, అక్కడి నుంచి జీవితాలను నాశనం చేసుకునే పరిస్థితి వస్తాం. అనునిత్యం మన మైండ్ ని మనం కంట్రోల్ చేసుకుని, మన మైండ్ చెప్పినట్టు కాకుండా మైండ్ అనేది మీ కంట్రోల్లో పెట్టుకోవాలి తప్ప మీరు మైండ్ కంట్రోల్ లేకపోతే ఇంక మీరు ఎక్కడికి పోతారో మనకే తెలియని పరిస్థితి ఉంటుంది. అందుకే ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్. కొంతమందికి హత్యలు చేయడం అలవాటు, అదే చేస్తానే ఉంటారు, వాళ్ళకి ఎన్ని చెప్పినా కూడా. ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి రాకుండా కాపాడుకోవాలంటే స్వచ్ఛ భారత్ లో, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో మైండ్ కంట్రోల్ చాలా ముఖ్యం. రెండో విషయం మీరు చూస్తే ప్యూరిఫికేషన్ ఆఫ్ యువర్ బాడీ. మీ శరీరాన్ని మీరు ప్యూరిఫికేషన్ చేసుకోవాలి. నిద్ర లేస్తానే ఇష్టానుసారంగా తింటే ఆ నుంచి డయాబెటీస్ వస్తుంది. ఎప్పుడన్నా ప్రాబ్లం వస్తే కాలు తీసేయాల్సి వస్తుంది. అక్కడి నుంచి అనేక సమస్యలకు, ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. మీ బాడీని మీరు కంట్రోల్ చేసుకుంటే తద్వారా సమాజానికి మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. అది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మూడోది, మీ ఇల్లు చక్కదిద్దుకుని బయటికి పోతే బయట చక్కదిద్దడం చాలా సులభం అవుతుంది. అందుకని ఈ ఇల్లు పరిశుభ్రంగా పెట్టుకోవాలి. ఇంట్లో వాళ్ళని మోటివేట్ చేయాలి. సమిష్టిగా అందరం కలిసి పనిచేయాలి. ఆ ఇల్లు బాగు చేసుకున్నప్పుడు ప్రపంచాన్ని జయించడం కూడా ఈజీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాలుగోది, మీరందరూ ఆలోచించాల్సింది మీ పరిసరాలు, మీరుండే ప్రాంతం. ముందు మీరు మీ మైండ్ కంట్రోల్ చేసుకోవాలి, మీ శరీరాన్ని కంట్రోల్ చేసుకోవాలి, మీ ఇంటిని ప్యూరిఫై చేయాలి. ఆ తర్వాత మీ పరిసరాల్లో ఆహ్లాదకరమైన వాతావరణానికి చెత్త లేకుండా, అదే మరిగా మరుగుదొడ్డు లేకుండా, లేకుంటే మురికి కాలువలు రోడ్డు మీదకి రాకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఐదోది, మీరు పనిచేసే ప్రదేశం. తెల్లవారితో 10 గంటలకు వెళ్తారు, సాయంత్రం 6, 7 వరకు పనిచేస్తారు. అక్కడ కూడా దుమ్ములో కూర్చుంటారు. అదే మరిగా ఆ వాతావరణం చూస్తే భయంకరమైన వాతావరణంలో ఉంటారు. ఆ పరిసరాలని వర్క్ ప్లేస్ లో మనం గాని చేసుకోగలిగితే ఈ 5 ప్రిన్సిపల్స్ చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా దీన్ని ఫాలో కావాల్సిందిగా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మేము చేస్తామంటే గట్టిగా చేపట్లు కొట్టి మేము కూడా ముందుకు వస్తామని చెప్పాల్సిన అవసరం. బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ కృషి ఫలితంగానే బాపట్ల రేపల్లె రైల్వే లైన్ మంజూరైందని గుంటూరు డివిజన్ రైల్వే బోర్డు మెంబర్ పటాన్ రాజేష్ అన్నారు.
కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ కార్యాలయంలో రైల్వే బోర్డు మెంబర్గా నియమితులైన పఠాన్ రాజేష్ను ముస్లిం పెద్దలు, టీడీపీ, జనసేన పార్టీ నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా పఠాన్ రాజేష్ మాట్లాడుతూ రైల్వే బోర్డు మెంబర్గా నియమితులు కావడానికి కారణమైన ఎంపీ కృష్ణప్రసాద్కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గుంపుల కన్నయ్య, మాజీ కోఆప్షన్ సభ్యులు షేక్ బాషా, ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా, హైదరాబాద్ వలి, మాడా బుజ్జిబాబు, దిలీప్, షేక్ హబీబ్ తదితరులు పాల్గొన్నారు. బాపట్ల పార్లమెంట్ సభ్యులు, లోక్సభ ప్యానల్ స్పీకర్ శ్రీ పెన్నెటి కృష్ణప్రసాద్ గారు, మరి ఆయన ఈ పార్టీకి చేసిన సేవలను గుర్తించి, అలానే మరి అబ్దుల్ కలాం ఫౌండేషన్ చైర్మన్గా గతంలో కూడా నేను చేసిన కార్యక్రమాలన్నింటినీ గమనించి ఆయన ఈ నియోజకవర్గంలో, బాపట్ల నియోజకవర్గంలో సామాజిక సమీకరణలో మరి 3వ స్థానంలో ఉన్నటువంటి మైనార్టీలకు మరి ఆయన చేయూతనివ్వాలని, మైనార్టీల అభ్యున్నతికి పెద్దపీట వేయాలని చెప్పి ఆయన సంకల్పం చేసి మరి ఆ కార్యక్రమంలో భాగంగా రోజున బాపట్ల, రేపల్లె, మచిలీపట్నం వరకు కూడా ఒక సరికొత్త రైల్వే లైన్ను మరి ఆయన కేంద్రం నుంచి తీసుకువచ్చి 1250 కోట్ల రూపాయలతో బాపట్ల నుంచి పేరలపాడు మీదుగా నిజాంపట్నం, రేపల్లె, మచిలీపట్నంకు కలుపుతూ, అలానే మచిలీపట్నం, ఓడరేవు, నిజాంపట్నం 3 కోర్టులు కలిసే విధంగా ఒక కనెక్టివిటీ రోడ్డును ఏర్పాటు చేయాలని, అలానే బాపట్ల నుంచి గుంటూరు వరకు కూడా ఒక నూతనమైన రహదారిని ఏర్పాటు చేయాలని చెప్పి రమారమి 5,000 కోట్ల రూపాయల కేంద్రం నుంచి నిధులు ఆయన ఈ బాపట్లను తీసుకురావడం జరిగింది. బాపట్ల చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా 2 లక్షల ఓట్ల మెజారిటీతో గెలవడమే కాకుండా మరి ఈ బాపట్లలో ఎవరూ తేలేనన్ని నిధుల్ని ఆయన కేంద్రం నుంచి సమీకరించి తీసుకువచ్చి ఈ బాపట్ల పార్లమెంట్ రూపురేఖలు మార్చాలని చెప్పి ఆహర్నిశలు కృషి చేస్తున్నారు. ఆయన చేసే ప్రతి పనిలో కూడా ఒక సామాజిక ప్రయోజనాన్ని చూసుకునే వ్యక్తి కాబట్టి ఆ మహానేత మరి ఆయన అడుగుజాడల్లో మేము పయనిస్తాం. ఆయన మా మీద బాధ్యత ఉంచి మరి ఈ రోజున గుంటూరు డివిజనల్ రైల్వే బోర్డు మెంబర్గా నాకు అవకాశం ఇచ్చినందుకు మరి మేము కూడా బాపట్ల నుంచి ఈ డివిజన్లో ఉన్నటువంటి ప్లాట్ఫాము ఎక్కడైతే ప్లాట్ఫామ్ కింద ఉందో ఆ ప్లాట్ఫామ్ కూడా కరెక్ట్గా భోగికి సమానంగా ఉండేలాగా తీసుకుంటాము. ప్రయాణికులకు ఏ విధమైనటువంటి అసౌకర్యాలు ఉన్నాయో గమనించి వాటిని తప్పకుండా పరిష్కరించి ఎక్కడ కూడా ఆధునిక రైల్వే స్టేషన్ల ఏర్పాటులో తప్పకుండా మా పాత్ర ఉంటుందని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మైనార్టీగా మాకు అవకాశం ఇచ్చినందుకు మైనార్టీ సమాజం నుంచి మరి ఆయనకు మరొకసారి కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తాం. దానగుణం, దాతృత్వం మానవ జీవితంలో ఒక భాగంగా ఉండాలని కరుణ జీవన్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఈనకొల్లు పోలీసురావు అన్నారు. ప్రతి నెల 10 మందికి చేయూతనిద్దాం, చైతన్యపరుద్దాం అను కార్యక్రమం నిర్వహించారు. కర్లపాలెం మండలం పెద్దగొల్లపాలెం పంచాయతీ పరిధిలోని గాది వెంకటరెడ్డి గిరిజన కాలనీలో 10 మంది కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోలీసురావు మాట్లాడుతూ పిల్లలను స్థానిక పాఠశాలలకు పంపిస్తూ చక్కగా చదివించాలని, చదువు మాత్రమే జీవితాలను బాగు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ శ్రీనివాసరావు, ఐ నరేంద్ర, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పెద్దగొల్లపాలెం పంచాయతీ గాది వెంకటరెడ్డి కాలనీలో కరుణా జీవన్ మినిస్ట్రీస్ ద్వారా 10 మంది గిరిజన పెద్దలకి, వృద్ధులకి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేశాము. మా ఉద్దేశము చేయూత, చైతన్యం. మన చేతన వరకు చేయూతని ఇవ్వటము, వారి పిల్లల్ని చదివించండి, చదువు ద్వారా మీరు కూడా సామాజిక అభివృద్ధిలో పాలభాగ్యం అవుతారు, చదివించాలనేది కాన్సెప్టు. ఆ 2 కాన్సెప్ట్తోనే, చేయూత, చైతన్యం కాన్సెప్ట్తోనే మరి గత 10 సంవత్సరాల నుంచి వివిధ గ్రామాల్లో, కర్లపాలెం మండలంలో ఉన్న వివిధ గ్రామాల్లో మరి గిరిజనులు కావచ్చు, వెనకబడిన వారు కావచ్చు, వాళ్ళకి చైతన్యం చేస్తూ మీ బిడ్డలు జాగ్రత్త చదివించుకోండి, మీరు కూడా ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్తారనే కాన్సెప్ట్తో ముందుకి మనం వెళ్తున్నాము. ఆ నేపథ్యంలో మరి ఈరోజు ప్రత్యేకంగా మా బాబు కరుణాసాగర్ బర్త్డే సందర్భంగా కూడా 10 మందికి చేయూతనివ్వాలనేది ఉద్దేశము. మా ఉద్దేశం ఒకటే, ప్రతి నెల 10 మందికి చేయూత ఇద్దాం, వారిలో చైతన్యం కల్పిద్దాం అనేది ఒక కాన్సెప్ట్ ద్వారా
కర్లపల్లి మండలం ఇతర గ్రామాల్లో ఎక్కడైతే నిరుపేదలుగా ఉన్నారో లేక తక్కువగా ఉన్నారో పాపం వారిని కూడా సమాజంలో ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని వారిని కూడా భాగస్వామ్యం చేసుకొని సామాజిక అభివృద్ధిలో కార్యక్రమంగా చేయాలనే మా ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మరి మీరు మీ పిల్లల్ని మీ జాగ్రత్త చదివించండి, స్థానిక పాఠశాలకు పంపించండి. చక్కగా పిల్లల్ని చదివించడం ద్వారా మీరు కూడా అందరూ అభివృద్ధి చెందాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందులో మనం ఉండాలి అనే ఉద్దేశంతోనే మా విధానము. మరి కాబట్టి మీరు ఈ చిన్న సహాయం కాకుండా పిల్లల్ని చదివించుకున్నారనుకో మీ పిల్లల ద్వారా మీరే ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్తారు. కాబట్టి అలాంటి మంచి సదుద్దేశం కలిగి చక్కగా అందరం కలిసి సమాజంలో ఒక స్థాయికి సమాజ స్థాపనకు మీరు కూడా మీ వంతు మీరు ప్రయత్నం చేస్తూ అందరం కలిసి ఉండాలని తెలియజేస్తూ యోగి వేమన పద్యాలు పలకని తెలుగు వారుండరని జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్ అన్నారు. యోగి వేమన జయంతి సందర్భంగా స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సంయుక్త కలెక్టర్ ఛాంబర్లో యోగి వేమన చిత్రపటానికి సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్ మరియు జిల్లా రెవెన్యూ అధికారి డి గంగాధర్ గౌడ్ పూలమాల వేసి జ్యోతి వెలిగించారు. యోగి వేమన తెలుగు భాషలో భారతీయ తత్వవేత్త మరియు కవి అని సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్ అన్నారు. వారి కవితలు సరళమైన భాష మరియు స్థానిక యాసలను కలిగి ఉంటాయన్నారు. అందుకే వారి కవితలు పరిస్థితి చెందాయని అన్నారు. తెలుగువారు వేమన పద్యాలను వల్లెవేస్తూ ఉంటారని అన్నారు. యోగి వేమన జీవిత చరిత్రపై చలనచిత్రం కూడా నిర్మించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి జీవి శివలీల సిబ్బంది పాల్గొన్నారు. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం భవనంవారిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో యువకుడు దుర్మరణం చెందాడు. కుమారుని అన్నప్రాసనకు వచ్చిన యువకుడు అనంత లోకాలకు వెళ్లిన దుర్ఘటన బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం భవనంవారిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం పిట్టలవానిపాలెం మండలం భవనంవారిపాలెం గ్రామానికి చెందిన కొండవీటి ప్రసాద్ విశాఖపట్నంలో ఓ ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి భార్య, కుమార్తె, కుమారుడు కలరు. అయితే ఆదివారం చందోలు బండ్లమ్మ దేవాలయంలో కుమారుని అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో రెడ్డిపాలెం నుంచి భవనంవారిపాలెం గ్రామంలోని తన ఇంటి వద్దకు టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై వెళుతుండగా రెడ్డిపాలెం సెంటర్ నుంచి 200 మీటర్లు దూరం వెళ్లేసరికి వెనుక వైపు నుంచి వస్తున్న ట్రాక్టర్ కింద పడి దుర్మరణం చెందాడు. అయితే అల్లూరు శ్రీ రాజలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఇటీవల జరిగిన ముక్కోటి పర్వదినాన బారికేడ్లు ఏర్పాటు చేసేందుకు సర్విబాదులు పొన్నూరు నుంచి అద్దెకు తీసుకువచ్చామని వాటిని తీసుకువెళుతూ ఉండగా భవనంవారిపాలెం సమీపంలో ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ఢీకొని కొండవీటి ప్రసాద్ ట్రాక్టర్ టైర్ కింద పడి మృతి చెందినట్లు ట్రాక్టర్ డ్రైవర్ చెబుతున్నాడు. కుమారుని అన్నప్రాసనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని సంతోషంగా గడపాల్సిన ప్రసాద్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. దీంతో ప్రసాద్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. సంఘటన స్థలానికి చందూలు ఎస్ఐ స్వామి శ్రీనివాస్ చేరుకుని భౌతిక కాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్ అడ్మిన్ హెడ్ వేములపల్లి శ్రీనివాసరావు అన్నారు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం కుంచలవారిపాలెం సమీపంలోని ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్స్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఒకరు రక్తదానం చేయటం వలన 2 ప్రాణాలు కాపాడవచ్చని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ వేటూరి భాస్కర్ రావు అన్నారు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం కుంచలవారిపాలెం గ్రామంలోని ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్లో గుంటూరు రెడ్ క్రాస్ సౌజన్యంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్ అడ్మిన్ హెడ్ వేములపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్స్ లిమిటెడ్ వ్యవస్థాపకులు మండవ వెంకటరామయ్య 94వ పుట్టినరోజు సందర్భంగా ఎన్ఎస్ఎల్ కంపెనీలోని ఉద్యోగులు, కార్మికులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గుంటూరు రెడ్ క్రాస్ వారి సౌజన్యంతో ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్ వ్యవస్థాపకులు మండవ వెంకటరామయ్య గారికి పుట్టినరోజు బహుమతిగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. రక్తదాన శిబిరాన్ని ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్ హెచ్ఓఎం శేఖర్ ఘోష్ ప్రారంభించారు. 100 మందికి పైగా రక్తదానం చేశారు. రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ భాస్కర్ రావు మాట్లాడుతూ యువకులు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం అత్యంత ప్రమాదకరమన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎల్ కన్సల్టెంట్ శశాంక్ ఆయిచ్, పొన్నూరు రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ రావిపాటి శ్రీనివాస్, కంపెనీ ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.
ర్యాష్ డ్రైవింగ్ చేసి రోడ్ల మీద పడి షెడ్డింగ్ ది బ్లడ్, అంటే రోడ్డు మీద వేస్ట్ చేయకుండా ఎవరికైనా ఉపయోగపడేట్టు మీరు బ్లడ్ ఇవ్వండి అని చెప్పి డొనేషన్కి మేము వాళ్ళని మోటివేట్ చేస్తాం. ఆ బ్లడ్ని తీసుకొని మేము 3 ప్రోడక్ట్లుగా, ఒకసారి 2 ప్రోడక్ట్లుగా తీసి ఒక 3కో లేకపోతే 2కో కావాల్సిన వాళ్ళకి చేస్తుంటాం. కాబట్టి ఈ యూత్ ఈ ర్యాష్ డ్రైవింగ్ల వల్ల వాటి వల్ల ఎక్కువ బ్లడ్ వేస్ట్ చేయొద్దు, అవి డోనర్స్కి ఇవ్వమని చెప్పి మేము మోటివేట్ చేస్తున్నాం. అట్లనే ఈసారి వాళ్ళ ఆర్గనైజేషన్లో కూడా మోటివేట్ చేసి వర్కర్స్ని వాళ్ళని వెళ్ళి కొంచెం బ్లడ్ ఇస్తే సొసైటీకి ఉపయోగపడుద్ది అనే ఉద్దేశంతో మోటివేట్ చేసి మేము బ్లడ్ తీసుకుంటాం. దాని తర్వాత మేము ప్రాసెస్ చేసి మార్కెటింగ్. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నేడు ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్స్ లిమిటెడ్ చందోల్ నందు నూజివీడు సీడ్స్ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ మండవ వెంకటరామయ్య గారి యొక్క 94వ జన్మదినోత్సవం సందర్భంగా నేడు ఈ ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్స్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు, కార్మికులు అందరూ నేడు దాదాపు 100 మంది దాకా రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండవ వెంకటరామయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు రెడ్ క్రాస్ ద్వారా తెలియజేస్తూ, ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసినటువంటి వారు జనరల్గా ఏంటంటే 18 సంవత్సరాల నుండి పూర్తి ఆరోగ్యంగా ఉండి 50 కేజీల బరువు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ రక్తదానానికి అర్హులు. రెగ్యులర్గా ప్రతి 90 రోజులకి లేదా 4 నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ ఉన్నట్లయితే మన శరీరంలో ఉన్నటువంటి ఊబకాయం కానివ్వండి, చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతూ ఉంటుంది. గుండెపోటు కానివ్వండి, పక్షవాతం లాంటి యొక్క జబ్బులు రాకుండా ఉంటాయి. అదేవిధంగా మన శరీరంలో వేస్ట్గా ప్రతి 90 రోజులకి లక్షల కొద్ది కణాలు చనిపోతూ ఉంటాయి. ఆ చనిపోయిన కణాలని మనం మలమూత్ర విసర్జన ద్వారా బయటికి విసర్జిస్తూ ఉంటాము. ఆ విధంగా వేస్ట్గా మనం చేసే కన్నా ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేసినట్లయితే ఈ రోజున కాంపోనెంట్ సిస్టమ్ ద్వారా ఒకసారి రక్తదానం చేస్తే మనం 2 ప్రాణాలు కాపాడగలిగిన వారు అవుతాం. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ యువత ముందుకు వచ్చి రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రాల ద్వారా, అదేవిధంగా ప్రభుత్వ వైద్యశాలల్లో ఉండేటువంటి రక్తనిధి కేంద్రాల ద్వారా రక్తదానం చేసి తోటివారి యొక్క ప్రాణాలని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు మండవ వెంకటరామయ్య గారు అంటే నూజివీడు సీడ్స్ ఫౌండర్ చైర్మన్ గారు 94వ పుట్టినరోజు సందర్భంగా ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్ చందోల్ యూనిట్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయబడింది. ఉద్యోగస్తులందరూ దాదాపు ఇప్పటి వరకు సుమారు 80 మంది వరకు రక్తదానం చేయడం జరిగింది. ఇది ఈ సాయంత్రం వరకు కొనసాగుతుంది. ఇది ఆయనకి మా తరఫున ఒక బహుమానంగా మేము కార్యక్రమం చేయడం జరిగింది. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో గల శ్రీ బండ్లమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆదివారం కావడంతో చందోలు బండ్లమ్మ దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి, అర్చకులు వంశపారంపర్య అర్చకులు కుంచెల బల్లారెడ్డి మాట్లాడుతూ ఆదివారం కావడంతో అమ్మవారిని మహాశక్తి దేవిగా అలంకరించడం జరిగిందని, అనంతరం పసుపు, కుంకుమ, వివిధ రకాల పుష్పములతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవాలయం ప్రాంగణంలో పొంగళ్లు పొంగించి నైవేద్యాలు సమర్పించి అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకున్నారు. దీంతో దేవాలయం భక్తులతో నిండిపోయింది. భక్తులు బారులు తీరి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. వంశపారంపర్య అర్చకులు బల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఆదివారం భక్తులందరూ కూడా వచ్చేసి చక్కగా వాళ్ళ యొక్క కోరికలను అమ్మవారు తీర్చాలని చెప్పేసి ఆమెకి కోరుకుంటారు. అలాగే ఆ కోరిక నెరవేరిన తర్వాత వాళ్ళు ఏదైతే మొక్కుంటారో అమ్మవారికి పొంగల్ కానీ, పసుపు, కుంకుమ, చీర, సారి వాళ్ళు ఏదైతే మనసులో కోరుకుంటారో అవన్నీ కూడా అమ్మవారికి సమర్పించి వాళ్ళ యొక్క కోరికల్ని తీర్చమని అమ్మవారిని కోరుకుంటారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఏపీడబ్ల్యూజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు చల్లగుండ్ల రామకృష్ణ చౌదరి అన్నారు. బాపట్ల జిల్లా బట్టిప్రోలు టీఎం రావు ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు సమైక్య యూనియన్ సమావేశం నిర్వహించారు. జిల్లా కార్యవర్గంను ఏకగ్రీవంగా ఎన్నికలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షులుగా ఎర్రంశెట్టి వేణుగోపాలరావు ఏకగ్రీవమయ్యారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ యూనియన్ జర్నలిస్టు సమస్యలపై ఎప్పుడూ ముందుంటుందన్నారు. అదేవిధంగా జర్నలిస్టులో పడుతున్న ఇబ్బందుల గురించి రాష్ట్ర ప్రభుత్వానికి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తానన్నారు. అదేవిధంగా యూనియన్ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అనంతరం వ్యవస్థాపకులు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు పులిపాటి సాల్మన్ రాజు, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ తన్నీరు మారుతీరావు తదితరులు పాల్గొన్నారు.
పైకి వచ్చి అడవుడు చేయడమే కానీ ఎవరికైనా జర్నలిస్టుకి సమస్య వస్తే మన యూనియన్ కాదనే పరిస్థితి అయింది. మనకైతే అట్లా ఏమొద్దు, ఎవరున్నా సరే మిమ్మల్ని ఎంపని అడిగితే 100% సపోర్ట్ చేయండి. ఆ విలేకరు ఏ యూనియన్లో ఉన్నా ఎక్కడున్నా 100% అతనికి సపోర్ట్గా నిలబడదాము. జర్నలిస్టులకి ఈ అక్రిడేషన్ అనేది మాత్రం పక్కాగా దాన్ని ఏదో రకంగా ఈసారి చిన్న పత్రికలు కూడా వచ్చే విధంగా చేయాలి. యూట్యూబ్ ఛానల్స్ గైడ్ లైన్స్ లేదు, దాని గురించి మనం అడగట్లా. కనీసం ఇప్పుడు వాళ్ళు గుర్తింపు భారత ప్రభుత్వమే గుర్తించి మనకి ఆర్గనైజ్ సర్టిఫికేట్ ఇస్తున్నప్పుడు మరి వాళ్ళు విలేకరులు కాదని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది. కాబట్టి దీని మీద ఖచ్చితంగా మనము పూర్తిగా ఫైట్ చేసైనా సరే వచ్చే విధంగా చూద్దామండి. పద్య పఠనం ద్వారా విద్యార్థుల జ్ఞాపక శక్తిని పెంపొందించవచ్చునని ప్రముఖ ఆడిటర్ చాపల సుబ్రహ్మణ్యం అన్నారు. బాపట్ల పట్టణంలోని వివేకానంద కాలనీలో గల బాలినేని మాధవి చౌదరి కళ్యాణ మండపంలో యోగి వేమన జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిన్నప్పుడు చదివిన యోగి వేమన పద్యాలు ప్రతి ఒక్కరు నోటిలో ఆడుతూ ఉంటాయని ఇప్పుడు కూడా చకచకా చెప్తారని ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం అన్నారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఎక్కువ అవడం వల్ల పద్యాలు బోధించే ఉపాధ్యాయులు తక్కువ అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని పుస్తకాలను ప్రచురించి ప్రజలకు అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. యువత అభ్యుదయ భావాలతో ముందుకు నడవాలని ప్రముఖ యోగా అధ్యాపకులు అల్లాడి రవికుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో శాంతారాం, ప్రసాద్, శ్రీధర్, గోపిచంద్, పిన్నిపోయిన శివనారాయణ తదితరులు పాల్గొన్నారు. అభ్యుదయ భావాలతో ముందుకు నడవాలి. అసాంఘిక దురాచారాలు కానీ వాటిని కానీ విడిచిపెట్టాలి. ఈ దేశం, ఈ సమాజం ఉన్నతమైన స్థితిలో ఎదగాలంటే మనం అందరం ఒక మంచి మనసుతోటి నిర్మలమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్ళాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నది గుర్తుండి ఉండొచ్చు ఉండకూడదు, కానీ నాకు ఏమన్నా చేయడానికి నాకు ఒకటి గుర్తొచ్చింది. విశ్వద అభిరామ వినుర వేమ అని చిన్నప్పుడు మనం స్కూల్లో పద్యాలు చదువుకున్నాం. ఇప్పుడు కూడా అలవోకగా మనం కంప్లీట్ చేసేస్తాం, తగ్గనగా చెప్పేస్తాం. ఉప్పు కప్పు రంగు ఒక పోలిక నుండి ఇట్లాంటి ఎన్నో పద్యాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఈజీగా చెప్పగలిగినంటే ఒక పద్య పఠనం ద్వారా విద్యార్థుల యొక్క మెమరీని ఈజీగా ఇంప్రూవ్ చేయవచ్చు. ఈ రోజుల్లో చూస్తుంటే మనకి ఇంగ్లీష్ మీడియం ఇవన్నీ ఉండటం వల్ల ఈ యొక్క నీతి గురించి చెప్పే ఉపాధ్యాయులు తగ్గిపోయారు. దాని గురించి అంతా ఇంగ్లీష్ మీడియం, తెలుగుని సెకండరీగా చేసి మన యొక్క సమాజంలో ఎలా నడుచుకోవాలి, పెద్దలతో ఎలా మెలగాలి అనేది కూడా ఎవరికీ తెలియట్లేదు. ఇవన్నీ కూడా అంతరించిపోతుంది. సో ఈ నేపథ్యంలో నేను పుస్తకాల ప్రచురణ అనేది కూడా నేను డాక్టర్ అద్దంకి శ్రీనివాసరావు మా గురువు గారు, ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ పుస్తకాలు ముద్రించడంలో నా యొక్క వంతు సహకారం చేస్తూ అందరికీ కూడా నేను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. 11 ఎకరాల గడ్డివామి దగ్ధమైన సంఘటన బాపట్ల మండలంలోని ముత్తాయపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. దబ్బకూటి శ్రీనివాసరావుకు చెందిన గడ్డివామి అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది. స్థానికులు అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇవ్వడంతో మంటలను అదుపు చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పద్య పఠనం ద్వారా విద్యార్థుల జ్ఞాపక శక్తిని పెంపొందించవచ్చు. ప్రముఖ ఆడిటర్ చాపల సుబ్రహ్మణ్యం. అమరావతి అభివృద్ధి అనే అంశంపై నిర్వహించిన ఫోటోగ్రఫీ పోటీలలో బంగారు పతకాన్ని సాధించిన ముత్తాయపాలెం గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ నాగరాజు. సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలను నడపరాదు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ డివి రంగారావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.